అందరికీ నమస్కారం. శనివారం డైలీ పంచాంగం డైలీ రాశిఫలాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. శుభతిథి పంచాంగం ఏప్రిల్ 13, 2024 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. చైత్రమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 తిథి పంచమి మధ్యాహ్నం 12:09 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 12:51 వరకు. యోగం శోభన రాత్రి 12:36 వరకు. కరణం భాలవ మధ్యాహ్నం 12:09 వరకు. కౌలవ రాత్రి 11:53 వరకు. వర్జ్యం ఉదయం 9:29 నుండి ఉదయం 11:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి ఉదయం 8:33 వరకు. రాహుకాలం ఉదయం 9:10 నుండి ఉదయం 10:43 వరకు. యమగండం మధ్యాహ్నం 1:49 నుండి మధ్యాహ్నం 3:22 వరకు. గుళికకాలం ఉదయం 6:05 నుండి ఉదయం 7:38 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి తెల్లవారుజామున 5:17 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4:01 నుండి సాయంత్రం 5:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. ఈరోజు రాశి ఫలాలు. మేషరాశి. ఈరోజు ప్రారంభం కొంత ప్రతికూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతారు. మధ్యాహ్నం తర్వాత వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. పెళ్లికాని అమ్మాయిల వివాహాలు స్థిరపడతాయి. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మానసికంగా తేలికగా భావిస్తారు. వృషభరాశి. భార్యాభర్తల మధ్య సంబంధంలో మీరు కొంత ఒత్తిడిని అనుభవిస్తారు. ముఖ్యమైన పని పెండింగ్లో ఉండవచ్చు. ఇతరుల పనిలో తప్పులు కనుగొనవద్దు. ఈ రోజు నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాట్లు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించండి. కార్యాలయంలో కొన్ని అసంతృప్తి పరిస్థితులు తలెత్తవచ్చు. మిథునరాశి. వ్యాపారులకు ఈ రోజు చాలా అనుకూలమైనది. ఉద్యోగస్తులు అధికారిక పర్యటన చేయవలసి ఉంటుంది. మీ సామర్థ్యాలకు సమాజంలో ప్రశంసలు లభిస్తాయి. కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. తక్కువ వ్యవధిలో అత్యంత నాణ్యమైన పనిని అందించడం వల్ల మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కర్కాటక రాశి. ఈ రోజు మీరు అధిక పని కారణంగా విశ్రాంతి తీసుకోలేరు. దీనివలన మీరు అలసిపోవచ్చు. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. మీ స్నేహితుల స్వభావంలో ఆకస్మిక మార్పు మిమ్మల్ని బాధపడుతుంది. మీ రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. భారీ వస్తువులను ఎత్తడం మానుకోండి. సింహరాశి. విద్యార్థులకు ఈరోజు చాలా మంచిది. మీరు ఈరోజు దాతృత్వ కార్యక్రమాలలో చాలా బిజీగా ఉండవచ్చు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందవచ్చు. వ్యాపారంలో కొంత మందగమనం తర్వాత మంచి ఊపు ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళనలు ఉండవచ్చు. పెండింగ్లో ఉన్న డబ్బు మీకు తిరిగి వస్తుంది. కన్యారాశి. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడాన్ని కోల్పోకండి. మీరు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ దౌత్య సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. పూర్వీకుల వ్యాపారం ఓపందుకుంటుంది. పాత జ్ఞాపకాలు మళ్లీ తాజాగా మారవచ్చు. తులారాశి. మనసులో ప్రతికూల ఆలోచనలు రావచ్చు. చిన్న చిన్న విషయాలకే గొడవలు మానుకోండి. చిన్న విషయాలపై దృష్టి మరల్చడం మానుకోండి. ప్రేమ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడే అవకాశముంది. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సలహాలను తప్పకుండా తీసుకోండి. వృశ్చిక రాశి. మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోండి. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఆసక్తి చూపడం మానుకోండి. ప్రతికూల విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. ఈరోజు మీ మనస్సు కొంత అసంతృప్తిగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరు బలహీనంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండవచ్చు. ధనురాశి. ఇంటి సభ్యులందరూ మీతో చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఉన్నతాధికారులు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. మీ ఆసక్తికి అనుగుణంగా పనిచేయడం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తులు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార కార్యకలాపాలు బాగుంటాయి. మీరు రహస్య శత్రువులను వదిలించుకోవచ్చు. మకర రాశి. కుటుంబంలో పరస్పర ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. కార్యాలయంలో ఉన్నత స్థానం పొందుతారు. స్థిరాస్తి క్రయవిక్రయాల ద్వారా అధిక ఆర్థిక లాభం ఉంటుంది.
ఇంటికి దగ్గరి బంధువులు, స్నేహితులు రావచ్చు. కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మీ హృదయానికి బదులుగా మీ తెలివిని ఉపయోగించండి. కుంభరాశి కార్యాలయంలో పోటీ కారణంగా సమస్యలు ఉండవచ్చు. పనికిరాని పనుల్లో డబ్బు వృధా చేయకండి. చదువులో కొంత ఇబ్బంది ఉంటుంది. ఆహారపు అలవాట్లలో మితంగా ఉండండి. సిరలలో ఒత్తిడి మరియు నొప్పుండవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రోజు మంచిది. మీనరాశి ఈ రోజు కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. శత్రువులు మీకు వ్యతిరేకంగా చురుకుగా ఉంటారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలకు సంబంధించి సమస్యలు ఉండవచ్చు. మీకు పనిచేయాలని అనిపించదు. వ్యక్తిగత విషయాల్లో బయటి వ్యక్తుల సలహాలు తీసుకోకండి. యోగా మరియు వ్యాయామం చేయడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.